హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు లీను భువన్ ట్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో భువన్ అక్షరాభ్యాసం ఎలా చేశామో చూపించబోతున్నానండి. మేము మా పిల్లలిద్దరికీ కూడా అక్షరాభ్యాసం ఇంట్లోనే చేయించామండి. ఏ గుడికి కానీ ఏ టెంపుల్లో అలాగా బాసరు కానీ ఇలా ఎక్కడికి వెళ్ళలేదండి. చక్కగా సరస్వతీ దేవతలకి పూజ అనేది చేసేసి ఈ విధంగా మనకి పలక అవన్నీ చక్కగా అక్షరాభ్యాసానికి కావాల్సిన అదే పలక, చాక్ పీసు, బలపం ఇలా ఈ థింగ్స్ అన్ని తెచ్చేసేసి మా పిల్లలిద్దరికి ఇంట్లోనే మా హస్బెండ్ చేయించేశారండి. అక్షరాభ్యాసం ఓం అనేది రాయించేసేసారు. అయితే ఈ వీడియోలో భువన్కి ఎలా అక్షరాభ్యాసం చేయించామో చూసేయండి. ఓం ఓం ఓకేనా? శుభ్రంగా రాస్తాం మరి రేపటి నుంచి. పెట్టు బి. ఓకే, సూపర్ మచ్చం. ఓం రాయమ్మా. రాసి ఓం నమ శివాయ. ఓం సరేనా? ఇక్కడ మళ్ళీ ఓం ఓం. మరి ఏవి ఏవి కూడా రాద్దాం ఇక్కడ. ఆగు. ఏ బి. ఓం ఉండరా వెరీ గుడ్ వెరీ గుడ్. శుభ్రంగా చదువుకుంటావా మరి? పెట్టు బి. ఓకే, సూపర్ మచ్చం. చూసారు కదండి, ఈ విధంగా మా బాబుకి చక్కగా మా ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించేశాము. గుడికి అంతంత దూరం వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఇంట్లోనే ఈ విధంగా పూజ అనేది చేసేసేసుకుని ఆ పూజ చేసేసి ఆ సమక్షంలోనే చక్కగా పిల్లలకి ఈ విధంగా అక్షరాభ్యాసం చేయించేసేయచ్చండి. తల్లి తండ్రి మించిన గురువు దైవం ఎవరు లేరు కదా, చెప్పండి మీరే. గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ విధంగా మనం ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించేసేయచ్చు. ఈ అబ్బాయి మా తమ్ముడండి. మా తమ్ముడి చేత, మేనమామ చేత కూడా ఒకసారి ఓం అనేది రాపిచ్చేసాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందండి? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పిల్లల ఛానల్ అనేది పిల్లలకి చక్కగా సపోర్ట్ ఇవ్వండి. మీ సబ్స్క్రిప్షన్ ఇంకా కమెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ అనేది వాళ్ళకి లభిస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లీను భువన్ ట్రెండ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.